హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ధరణిలో పెండింగ్లో ఉన్న 2.31 లక్షల దరఖాస్తులతో పాటు పార్ట్ బిలో నమోదు చేసిన 18 లక్షల దరఖాస్తులను నెల రోజుల్లో పరిష్కరించనున్నట్లు ప్రభుత్వం అయితే తెలిపింది. వీటి పరిష్కారం కోసం ఆయా గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వచ్చిన ఫీడ్బ్యాక్ను ఆధారంగా వాటిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ధరణి పోర్టల్ ద్వారా వివిధ జిల్లాల నుంచి CCLAకు వచ్చిన పెండింగ్లో ఉన్న 2.31 లక్షల దరఖాస్తులతో పాటు పార్ట్ బిలో నమోదు చేసిన 18 లక్షల అర్జీలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు అవసరమైన కీలక సిఫారసులను ధరణి కమిటీ తన మధ్యంతర నివేదికలో పొందుపరిచినట్లు తెలిసింది. ఈ నివేదికను కమిటీ త్వరలోనే ప్రభుత్వానికి అందించనున్నట్లు సమాచారం. ధరణి కమిటీ కన్వీనర్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి అయిన నవీన్ మిత్తల్, సభ్యులు మాజీ CCLA రేమండ్ పీటర్, కోదండరెడ్డి మధుసూదన్లతో పాటు CMRO ప్రాజెక్టు డైరెక్టర్ వీలచ్చిరెడ్డి, భూములతో ముడిపడి ఉన్న ఆయా శాఖల ఉన్నత అధికారులతో దాదాపు 15 రోజులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇందులో భాగంగా కమిటీ సభ్యులు గుర్తించిన అన్ని సమస్యలను పరిష్కరించేందుకు పలు సిఫారసులతో కూడిన నివేదికను రూపొందించారు. ఇందులో కమిటీ 2 ప్రధానమైన సిఫారసులు చేసినట్టు సమాచారం. వీటిలో మొదటి సిఫారసు విషయానికి వస్తే 2017లో BRS ప్రభుత్వంలో అధికారులు భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టి అప్పుడు భూ రికార్డులను పార్ట్ A, పార్ట్ Bగా విభజించారు. పార్ట్ Aలో వివాదాలు లేని రికార్డులు స్పష్టంగా ఉన్న వాటిని నమోదు చేశారు. పార్ట్ Bలో ప్రభుత్వేతర సంస్థలకు సంబంధించినవి అభ్యంతరాలున్న పట్టా భూములను నమోదు చేశారు. పట్టా భూమి అయినప్పటికీ 2 లేదా అంతకంటే ఎక్కువ మంది మధ్య నెలకొన్న వివాదాలు కోర్టుల పరిధిలో ఉన్నవి, ఎండోమెంట్ వక్ఫ్ బోర్డు పరిధిలో ఉన్నవి, అటవీ శాఖ చెందిన భూములను పార్ట్ బిలో నమోదు చేశారు. వారసుల మధ్య పంపకాల సందర్భంగా నెలకొన్న వివాదాలు POB జాబితాలోని భూములు నమోదు చేశారు. ఈ సమస్యల పరిష్కారానికి గాను గ్రామ స్థాయిలో సదస్సులు నిర్వహించాలని, ఈ సదస్సులకు తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, RI, సర్వే అధికారులు హాజరై పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కమిటీ పేర్కొన్నట్టు తెలిసింది. ధరణి చట్టంలో మార్పులు చేయకుండానే ఓ సర్క్యులర్ ద్వారా తహసీల్దార్కు అధికారాలు కట్టబెట్టవచ్చని కమిటీ సూచించినట్టు తెలిసింది. రెండో సిఫారసులో భాగంగా దీర్ఘకాలిక భూ సమస్యల పరిష్కారానికి చట్ట సవరణ అవసరమని కమిటీ పేర్కొన్నట్టు సమాచారం. కమిటీ ఇప్పటికే జిల్లాల కలెక్టర్లు, ఎండోమెంట్, వక్ఫ్ బోర్డు, సర్వే ల్యాండ్ సెటిల్మెంట్, రిజిస్ట్రేషన్, అటవీ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ, TSIICతో సమావేశమైంది. ఆయా శాఖల నుంచి సమస్యలు, పరిష్కార మార్గాలు, సూచనలు, సలహాలు స్వీకరించింది. ధరణిలో పెండింగ్లో ఉన్న అర్జీలను, వివరాలను సైతం సేకరించి ఆయా శాఖల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్, పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి దీర్ఘకాల సమస్యల పరిష్కార జాబితాలో నమోదు చేశారు. వీటి పరిష్కారానికి భూ సర్వే తప్పనిసరిగా చేయాలని కమిటీ పేర్కొన్నట్టు సమాచారం. సాదా బైనామా కోసం చట్టానికి సవరణ చేయాలని సూచించినట్టు తెలిసింది. వివాదాల కేసులు కోర్టుల్లో ఉండగా వాటిని కూడా పరిష్కరించాలని కమిటీ అయితే సమాచారం ఇచ్చింది. ధరణి కమిటీ తన నివేదికను త్వరలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అందజేయనున్నట్టు కమిటీ సభ్యుడు కోదండరామరెడ్డి తెలిపారు. వచ్చే నెల రోజుల్లోగా పెండింగ్లో ఉన్న దరఖాస్తులను క్లియర్ చేయాలని ధరణి నివేదికలో వెల్లడించింది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.